ఈ విశ్వంలో ప్రతి మనిషి తనదైన ఒక జీవితాన్ని గడుపుతాడు. కానీ కొందరు మాత్రమే తమ జీవితాన్ని ఒక సందేశంగా మలుచుకుంటారు. సంగీతంతో ప్రజల ఆవేదనకు స్వరమై, ఆనందానికి ఆలాపనై, సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మహోన్నత సంగీత సాధకుడు వందేమాతరం శ్రీనివాస్. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రామకృష్ణపురంలో రైతు కుటుంబంలో జన్మించిన కన్నెబోయిన శ్రీనివాసరావుకు ప్రకృతే తొలి సంగీత గురువు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించినప్పటికీ సంగీతాన్నే జీవిత లక్ష్యంగా ఎంచుకొని ప్రజానాట్య మండలిలో గాయకుడిగా తన గల ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1985లో విడుదలైన వందేమాతరం చిత్రంలోని టైటిల్ గీతం ఆయనకు చిరస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ఆయన వందేమాతరం శ్రీనివాసుగా తెలుగు ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనించారు. జానపదం, శాస్త్రీయం, ఆధునిక సంగీతాన్ని సమన్వయం చేస్తూ ఆయన తెలుగు సినీ సంగీతానికి కొత్త దిశను చూపించారు. ముఖ్యంగా ఒరేయ్ రిక్షా, శ్రీరాములయ్య, ఒసై రాములమ్మ, దేవుళ్ళు, స్వయంవరం వంటి చిత్రాలకు అందించిన సంగీతం చిరస్మరణీయంగా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఆయన సంగీత దర్శకుడిగానే కాకుండా గాయకుడిగా కూడా విశేష గుర్తింపు పొందారు. మల్లెతీగకు పందిరి ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాట నేటికి మన గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మల్లెతీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. ఆయన ప్రతిభకు గుర్తింపుగా అనేక నంది పురస్కారాలు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, గౌరవ డాక్టరేట్తో పాటు పలు సత్కారాలు లభించాయి. అయినప్పటికీ ప్రజల ప్రేమనే ఆయన గొప్ప పురస్కారంగా భావిస్తారు. నేడు కూడా ఆయన సంగీత యానం విజయవంతంగా కొనసాగుతుంది. జానపద సంగీతానికి చిరునామాగా తెలుగు సంగీత ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్న వందేమాతరం శ్రీనివాస్ నిజంగా ఒక వ్యక్తి కాదు, ఒక స్వర భాస్వరం, ఒక సంస్కృతి, ఒక శాశ్వత ఉద్యమ ఉద్వేగ సంగీతయానం.